రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వార్త ఇది. ఎర్ర సూర్యుడు అస్తమించాడు. బడుగుల కోసం, తాడిత పీడిత వర్గాల కోసం పోరాడిన సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. ప్రజల సందర్శనార్థం రేపు హిమాయత్ నగర్లోని సిపిఐ కార్యాలయానికి సురవరం పార్థివ దేహాన్ని తరలించనున్నారు కుటుంబ సభ్యులు. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఎదిగిన సురవరం 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తెలుగువారి సత్తాను దేశమంతా చాటారు. 1942 మార్చి 25న జోగులాంబ గద్వాల జిల్లా కొండ్రావుపల్లిలో జన్మించారు సురవరం సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం వెంకట్రామిరెడ్డి కాగా ఆయన పెదనాన్న సురవరం ప్రతాప్ రెడ్డి. సుధాకర్ రెడ్డి కర్నూల్లో విద్యాభ్యాసం చేశారు. 15 ఏళ్ల వయసులోనే పాఠశాల సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. 1960లో ఏఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1962లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజుల పాటు సమ్మెకు నాయకత్వం వహించారు. 1964లో కర్నూల్లో BA చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల నుంచి LLB పట్టా పొందారు. 1970లో ఆయన ఏఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1974 నుంచి 1984 వరకు సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1994లో కర్నూలులోని డోన్లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 1998, 2004లో నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు సురవరం సుధాకర్ రెడ్డి. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 2012 పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2021 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జూలై 24న వైదొలిగారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా సిపిఐ పార్టీ నిర్ణయం తీసుకోవడంలో సుధాకర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సిపిఐ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణ వెనుకబాటుతనాన్ని తీర్చవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి పార్టీ వైఖరిని మార్చుకుంది. తెలంగాణ ఉద్యమంలో సైతం పార్టీ క్రియాశీలకంగా పాల్గొనేలా చేయడంలో సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి విశేష కృషి చేశారు సురవరం. సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, సిపిఐ, సిపిఎం నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రజల సందర్శనార్థం సురవరం పార్థివ దేహాన్ని హిమాయత్ నగర్లోని సిపిఐ కార్యాలయానికి తరలిస్తారు. అనంతరం భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగిస్తారు. శ్రీ సుధాకర్ రెడ్డి గారు మరణించడం జరిగింది. వారి అంత్యక్రియలు రేపు 10 గంటలకి ఆ పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా మగ్ధం భవన్లో ఉంచడం జరుగుతుంది. 10 నుంచి 3 వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచుతారు. ఆ తర్వాత ఆ దేహాన్ని గాంధీ హాస్పిటల్కు వారి వైద్య పరిశోధన నిమిత్తం దానం చేయబడింది. సో రేపు జరిగే ఈ కార్యక్రమంలో అధికార లాంఛనాలతో జరపాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే వారు తక్షణం ఆదేశాలు జారీ చేశారు. దాన్ని అధికారిక లాంఛనాలతో రేపు 3ంటికి ఇక్కడి నుంచి మృతదేహ ఫ్యూనరల్ ఊరేగింపు ముందు అధికార లాంఛనాలు జరుగుతాయి. సురవరం పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. దేశానికి, తెలంగాణకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.